హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మై డియర్ విలన్ స్టోరీలో నిన్న ఆపిన ఫైట్ దగ్గరికి వచ్చేద్దాం. మెరుపులా ముందుకు దూసుకువచ్చిన సామ్రాట్ స్మార్ట్గా రియాక్ట్ అయ్యి కింద పడిపోతున్న పాపను పట్టుకొని కిందకు బెండ్ అయ్యి కత్తి దింపిన వాడి తొడ దగ్గర ఉన్న కత్తిని తీసి మెడలోకి దింపేశాడు ఫాస్ట్గా. ఆ పోటుకి ఆ రౌడీగాడు పెట్టిన గావు కేకకి స్పృహలో లేని పాప కూడా ఉలిక్కి పడగా వాడిని వదిలి పాప వీపు మీద చిన్నగా తట్టాడు సామ్రాట్. వాణ్ణి అలా నిర్దాక్షిణ్యంగా పొడి చేయడం చూసిన మిగతా రౌడీలు భయంతో బయటకు పరిగెడితే పాపను తీసుకొని సామ్రాట్ కూడా బయటకు వచ్చేశాడు. సామ్రాట్ బయటకు వచ్చేసరికి అక్కడికి వచ్చారు అప్పటికే పాప తల్లిదండ్రులు. కారులో నుండి దిగుతూనే సామ్రాట్ భుజం మీద స్పృహలో లేని పాపను చూసి తన్వి అంటూ ఏడుస్తూ వచ్చింది ఆ పాప తల్లి. తన వెనకే పాప తండ్రి కూడా. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నమాట. పాపను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేక ఓ కేర్ టేకర్ని అపాయింట్ చేశారు ఇద్దరు. డైలీ ఈవినింగ్ స్కూల్ అయిపోగానే కేర్ టేకర్ పాపను ఇంటికి తీసుకురావడం, ఫ్రెష్ చేయించి స్నాక్స్ పెట్టి ట్యూషన్లో దిగబెట్టడం తన డ్యూటీ. కానీ ఆ రోజు కేర్ టేకర్ ఈవినింగ్ టైంలో స్కూల్కి వెళ్ళడం మర్చిపోయి హాయిగా ఇంట్లో టీవీ చూస్తూ టైం స్పెండ్ చేయడంతో పాప చాలాసేపు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళే రూట్ తెలియకపోవడం ఒంటరిగానే బయలుదేరింది. టీచర్స్కి కేర్ టేకర్ వచ్చి గేట్ బయట ఉందని అబద్ధం చెప్పి నిజంగానే ఆ పాప కోసం డైలీ కేర్ టేకర్నే వస్తూ ఉండడంతో అదే నిజం అనుకున్నారు స్కూల్ వాళ్ళు కూడా. స్కూల్ సరౌండింగ్ ఏరియాస్లోనే చిన్న పిల్లలని కిడ్నాప్ చేసే ముఠా కాపు కాస్తూ ఉండడంతో ఒంటరిగా స్కూల్ నుండి బయటకు వచ్చిన తన్వి పాపని చూడడమే ఈజీగా కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్స్. ఆ తర్వాత యాజ్ యూజువల్గా పాప పేరెంట్స్కి కిడ్నాపర్స్ నుంచి కాల్ రావడం, 20 lakhs డిమాండ్ చేయడం షరా మామూలే. అయితే అప్పటికే పాప వాళ్ళకి దక్కుతుందన్న నమ్మకం లేక వాళ్ళు అడిగిన పెద్ద మొత్తం మనీ కూడా వాళ్ళ దగ్గర లేక పోలీసుల వరకు మ్యాటర్ వెళ్తే పాపను చంపేస్తామని కిడ్నాపర్స్ యొక్క రొటీన్ తొక్కలో డైలాగ్ ఒకటి వేయడంతో వాళ్ళకి వేరే దారి లేక సామ్రాట్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళు. ఇది జరిగే ముందు రోజు సామ్రాట్కి పాపని సేఫ్గా తెచ్చి ఇస్తే 5 lakhs ఇస్తామని మాట్లాడుకోవడంతో సామ్రాట్ వాళ్ళ గ్యాంగ్ లొకేషన్ని తెలుసుకోవడం, నెక్స్ట్ డే మైనా పాపతో కలిసి అక్కడికి రావడం జరిగిందన్నమాట. ఇది జరిగిన విషయం. సామ్రాట్ అక్కడికి వచ్చిన దానికి కారణం. మైనా అక్కడి నుండి వెళ్ళగానే తనున్న లొకేషన్ పాప పేరెంట్స్కి షేర్ చేసి 1/2 hour తర్వాత రమ్మని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి లోపలికి వెళ్ళాడు సామ్రాట్. అలా సామ్రాట్ చెప్పినట్టే 1/2 hourలో అక్కడికి వచ్చేసరికి సామ్రాట్ పాపతో కలిసి బయటకు రావడం చూసి కన్న తల్లి పెగ్గు కట్టలు తెంచుకొని పాప దగ్గరికి పరిగెత్తింది ఏడుస్తూ. సామ్రాట్ చేతుల్లోంచి పాపను లాక్కొని ఒళ్ళంతా తడిమేస్తూ ముద్దులు పెడుతున్న తల్లికి తెలియలేదు తన్వి అసలు స్పృహలోనే లేదని. పాప తండ్రి 2 చేతులెత్తి దండం పెడుతూ, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు బ్రదర్, కానీ ఈరోజు నువ్వే గనక లేకుంటే మా పాప మాకు దక్కేదే కాదు అని రొటీన్ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తూ ఉండగా, చిన్నప్పటి నుంచి అటువంటి తల్లి ప్రేమ తండ్రి ఆప్యాయత తెలియని సామ్రాట్కి వాళ్ళిద్దరి ఎమోషన్స్ చూస్తుంటే ఇంకా చిరాగ్గా అనిపించి, ఇవన్నీ కాదు కానీ ముందు నాకు ఇస్తామన్నామని ఇస్తే నేను వెళ్ళాలి అన్నాడు అసహనంగా. నిజానికి అది అసహనం కాదేమో, తనకు తెలియని అమ్మ ప్రేమను చూస్తుంటే బాధ. ఆ బాధను కోపం, చిరాకు, అసహనం అనే వాటితో కప్పేస్తున్నాడు సామ్రాట్. అలాగే బ్రదర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అని సామ్రాట్ చేతులు పట్టుకొని ఎమోషనల్ అయ్యాడు ఆ పాప తండ్రి. చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరిగిన సామ్రాట్కి మనుషులన్నా వారు చూపించే ఈ కపట ప్రేమ నాటకాలు అన్న చాలా కోపం. విసుగ్గా అతని చేతుల్లోంచి తన చేతుల్ని విడిపించుకున్న సామ్రాట్ను చూసి ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టలేక, ఓ సారీ బ్రో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అని సామ్రాట్ చేతులు వదిలి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు కారులో ఉండడంతో కారు వైపు తిరిగిన తనకు రాకేష్ అని భార్య అరిచిన అరుపు విని కంగారుగా వెనక్కి తిరిగేసరికి, చూడు తన్వి అని అరుస్తూ ఏడుస్తూ రాకేష్ తన్వి లేవట్లేదు అని తనను కదుపుతూ చూస్తుంటే పాప మెడ దగ్గర కొద్దిగా బ్లడ్ కనిపించి రాకేష్ అని గట్టిగా అరిచింది పాప తల్లి. అతను కూడా పాప మెడ దగ్గర ఉన్న బ్లడ్ చూసి తన్వి
అని పాపను భార్యను చేతుల్లోంచి లాక్కొని తన్వి బంగారు లేవరా అని పిలిచాడు అతను కూడా ఏడుస్తూ. అయ్యో నా కూతురికి ఏమైంది అని ఆవిడ తల కొట్టుకుంటూ ఏడుస్తుంటే తనకి ఏం కాలేదు, ఇందాకో వెధవ పాప మెడ మీద కత్తి పెట్టి నన్ను బెదిరించాలి అనుకున్నాడు, అప్పుడే కొద్దిగా అని చెప్పి ఆగేశాడు సామ్రాట్. కత్యా, అయ్యో నా బంగారు తల్లి అని పాపని ఎత్తుకొని అక్కడి నుండి పరిగెత్తినట్టే కార్ దగ్గరికి వెళ్ళిపోయారు పాప పేరెంట్స్. సామ్రాట్ చూస్తుండగానే వాళ్ళ కార్ స్పీడ్గా అక్కడి నుండి దూసుకొని వెళ్ళిపోతే బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న తపన చూశాక సామ్రాట్ మనసంతా బాధగా మారిపోయింది. అందరి తల్లిదండ్రులకి పిల్లలంటే ఇంత ఇష్టం, ఇంత ప్రేమ ఉంటుందా? నిజంగానే ఆ పాప మీద తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉందా? తల్లి ప్రేమ అంత గొప్పదా? తల్లి ప్రేమ నిజంగానే మధురంగా ఉంటుందా అన్న ప్రశ్నలు అతని మనసుని నిలవనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇక అక్కడ ఉండలేక కోపంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు సామ్రాట్. ఆఫీస్కి వెళ్ళిన ఆర్వి ఆలోచనల్లో మరోసారి సమీర్ నిలవగా వారి మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంది ఆర్వి. దాదాపు 1 year ముందు తను బీటెక్ 4th year రన్నింగ్లో ఉండగా మధ్యలో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు సమీర్. తన ప్రాపర్ ఢిల్లీ అని ప్రిన్సిపల్ గారి రికమెండేషన్తో ఆ కాలేజ్లో మధ్యలో నుండి జాయిన్ అయ్యాడు సమీర్. జాయిన్ అయిన దగ్గర నుండి అందరితో ఫ్రెండ్లీగానే ఉండేవాడు. కాకపోతే ఆర్వి అంటే మాత్రం కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ తన చూపుల్లోనే కాదు, ఆమెను ట్రీట్ చేసే విధానంలో కూడా క్లియర్గా తెలిసేది ఆర్వీకి. కానీ ఎప్పుడు కూడా ఆమె ఎదురుగా వచ్చి నేరుగా మాట్లాడింది లేదు సమీర్. ఎప్పుడూ ఆర్వి ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు కూడా. ఏదైనా కానీ సమీర్ వచ్చి తనను డైరెక్ట్గా అప్రోచ్ అయితే అప్పుడు ఆలోచించాలి అనుకుంది ఆర్వి. కానీ ఆర్వికి కూడా మనసులో సమీర్ మీద పాజిటివ్ ఒపీనియనే ఉండేది. మొదటి నుండి అరవింద, ఆర్నవ్ వాళ్ళు ఇద్దరు ఆరవ్ పిల్లలుగా కాలేజ్లో స్కూల్లో తెలియకుండా ఒక నార్మల్ పర్సన్ లాగే ఉంటూ వాళ్ళని వాళ్ళుగా అంటే హీరో ఆరవ్ గారి పిల్లలు అని కాకుండా జస్ట్ ఆర్వి అరవింద అంటే అరవింద, ఆర్నవ్ అంటే ఆర్నవ్ అంతే అన్నట్టుగా తన గెలుపు ఉండాలి అని కోరుకునేవాళ్ళు. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఆరవ్ కూడా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళని. వాళ్ళ కెరియర్ని వాళ్ళ ఓన్ టాలెంట్తోనే స్టార్ట్ చేయాలని ఎప్పుడూ వెనకే ఉంటూ సపోర్ట్ చేశాడు. ఇలా ఆర్వి కాలేజ్లో తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్లో ఒక 3 ఇంకా ఆ కాలేజ్ చైర్మన్కి తప్ప అట్లీస్ట్ ప్రిన్సిపాల్ గారికి కూడా తెలీదు ఆర్వి ఆరవ్ కూతురు అనే విషయం. సో సమీర్కి కూడా ఆర్వి అంటే కేవలం అరవింద మాత్రమే. కాకపోతే బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ ఓన్లీ డాటర్ అనుకున్నాడు. ఓసారి కాలేజ్ నుండి ఇంటికి వెళ్లే టైంకి ఆర్వి కార్ టైర్ పంచర్ అయి కనిపించడంతో ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కోసం ట్రై చేసింది. ఆ టైంలో ఆర్నవ్ హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్లో ఉన్నాడు. ఆరవ్ షూటింగ్ పర్పస్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు. క్యాబ్ కోసం క్యాంపస్ నుంచి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్న తన చుట్టూ సడన్గా ప్రత్యక్షమయ్యారు 4 అబ్బాయిలు. చూస్తే చదువుకున్న వాళ్ళలాగే ఉన్నా కూడా వారి ప్రవర్తన మాత్రం పక్కా పోరంబోకులకి తక్కువ కాకుండా ఉంది. ఒంటరిగా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న ఆర్వి చుట్టూ బైక్స్తో రౌండ్స్ వేస్తూ ఉండగా, రేయ్ ఎవర్రా మీరంతా అని కోపంగా అడిగింది ఆర్వి. మేమెవరో తెలీదా బేబీ, ఒక్కసారి ఔటింగ్కి వెళ్దామా? మేమెవరో చెప్పే కన్నా బాగా చూపిస్తాము అన్నాడు ఆ 4 ఒకడు ఆర్వీని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ. యూ ఇడియట్, తప్పుకోండి అని 4 బైక్స్ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ల నుండి వెళ్తున్న ఆర్వి టీషర్ట్ను నడుము దగ్గర పట్టుకొని ఆపేశాడు ఒకడు. మర్యాదగా బైక్ ఎక్కితే సరదాగా కాసేపు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఎంజాయ్ చేసొద్దాం బేబీ. లేదు అని మొండి చేసావే అనుకో, అప్పుడు కూడా వెళ్ళడం ఆగదు, ఎంజాయ్ చేయడము ఆగదు. కానీ ఆ ఎంజాయ్మెంట్ మాకు మాత్రమే ఉంటుంది, నీకు అని ఆగి ఆర్వి టీషర్ట్ పట్టుకొని ఇంకాస్త లాగుతూ కన్ను కొట్టాడు ఆ 4 ఇంకోవాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.